పుట్టినరోజు సందర్భంగా ఒక అంశాన్ని ఏర్పాటు చేశాం. మనిషి పుట్టి ఉండని ఎడల మేల అనే పాఠం. మనిషి పుట్టకపోతే మంచిదా అనేది సందర్భం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పుట్టినరోజును ఒక వేడుకగా వారి వారి స్తోమతను బట్టి చేసుకుంటూ ఉంటారు. పిల్లలకి, పెద్దవారికి పుట్టినందుకు పండగగా, గొప్ప కార్యంగా చేసుకుంటుంటారు. పుట్టడం అందరూ కూడా అదృష్టంగా భావిస్తుంటారు. కానీ బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక విచిత్రకరమైన మాట మాట్లాడారు. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఇక్కడి నుంచి చూడండి జాగ్రత్తగా. ఆ మనుషుడు పుట్టకపోతే వాడికి మేలు అన్నాడు. ఏం మేలంట? ఆ మనిషి పుట్టకపోతే మేలు అన్నాడు. పుట్టడం వల్ల ఏం జరిగింది? కీడు జరిగింది, నరకానికి పోయాడు. పుట్టకపోయి ఉంటే ఆ నరకానికి పోకపోయి ఉండేవాడు, మేలు జరిగేది అని అన్నాడు. ప్రసంగి గ్రంథంలో కూడా ఇదే మాట ఉంది. ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై ఎక్కువ కాలం జీవించినను అతడికి సుఖం లేకుండా తగిన రీతిని సమాధి చేయకుండా ఉండినెడల వాని గతి కంటే గర్భంలో అతడు రాలిపోయి ఉంటేనే మేలు అంటున్నాడు. అంటే ఈ రెండు సందర్భాలను బట్టి ఏమర్థమైందంటే, మనిషి పుట్టడం కంటే పుట్టకపోయి ఉంటేనే మేలు అంటున్నాడు. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటే పుట్టుక అనేది ఎవరి చేతిలో ఉంది? ఏమండి, ఎవరి చేతిలో ఉంది? కొంచెం అడిగింది చెప్పారనుకుని కొంచెం ఎచ్చకుంటుంది. అలా ముడుచుకుని కూర్చున్నాను అనుకో. మనిషి పుట్టుక ఎవరి చేతిలో ఉంది? గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. మనిషి అనుకుంటే రాదు, ఇది మనిషి చేతుల్లో లేదు. దేవుడే పుట్టిస్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? పుట్టకపోయి ఉంటుంటే పుడితే ఏం జరుగుతుంది? సరిగా అతనికి నరకానికి పోతున్నాడు. పుట్టకపోయి ఉంటే మేలు జరిగేది అన్నాడు. ఇప్పుడు ఎవరు పుట్టేస్తున్నారు? ఇప్పుడు పుట్టించి కీడు చేసేది ఎవరు? అంతేనా? అర్థమైంది? ఇప్పుడు నా బాధ అర్థమైందా? పుట్టడం వల్ల కీడు అన్నప్పుడు ఎవరు పుట్టిస్తున్నారు అంటే ఇప్పుడు మన అందరినీ పుట్టించి మనకి ఏం చేసాడు అన్నమాట. ఇదే విచిత్రంగా ఉందనుకుంటారా? బైబిల్లో ఉందా లేదా? ఆ మనుషుడు పుట్టకపోతే మేలన్నాడు. గర్భంలోనే పిండంగా రాలిపోయి ఉంటే మేలన్నాడు. రాలకుండా చచ్చిపోకుండా బతికామంటే ఏం జరుగుతుందని అర్థం. అందుకే దీన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. అసలు మానవ జన్మ అనగానే ఒక అద్భుతమైన జన్మిది. భూమి మీద మనిషిగా పుట్టడం అనేది ఒక వండర్. ఎంత వండర్ అంటే, మనతో పాటు ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు బతుకుతున్నాయండి. కుక్కలు కానీ, పక్షులు కానీ, జంతువులు, ఇవన్నీ మనతో పాటే పుట్టాయి, మనతోనే బ్రతుకుతున్నాయి. కానీ మనలాంటి బ్రతుకాటికి ఉందా? ఏ ఒక్కదానికి. అవన్నీ ఎవరి కోసం బ్రతుకుతున్నాయి? ఆ జీవరాశులే కాదు, మనం ఉన్న ఈ భూమి, ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ ఎవరి కోసం అండి? ఆదికాండం ఒక మాట చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు భూమిని చేశాడు, ఆకాశాన్ని, నక్షత్రాలు చేశాడు, సూర్యుడిని, చంద్రుడిని చేశాడు, జీవరాశులన్నీ చేశాడు, మనుషులు కూడా చేశాడు. మనుషులు చేసి ఏమంటున్నాడు అక్కడ? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. దీనిని లోపరుచుకోమంటున్నాడు? భూమిని అంతా లోపరుచుకోండి.
సముద్రపు చేపలను, ఆకాశ ఆకాశ పక్షులను, మీద ప్రాకు భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని మీరు ఏలండి. ఏలటం అంటే మీరే రాజులు, ఇవన్నీ ఎవరు? మీ సేవకులు అని. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మనిషికి సేవ చేసే సేవకులు. భూమిని ఏం చేయమన్నాడు? లోపరుచుకోండి. అది కూడా ఎవరు? మనకి సేవ చేసే సేవకురాలే ఎవరు? ఈ తెలియక మన వాళ్ళు ఏమంటారు? భూమాత, భూతల్లి అంటారు కదా. అది ఎందుకులేండి. భూమాత, భూతల్లి అంటే భూమి ఎవరన్నమాట మనకి అనేవాళ్ళు ఉన్నారు లేదా? అలాగని దాని మీద నడుస్తాడు. ఎవరి మీద? తల్లి మీద. తల్లి మీద ఎవడన్నా నడుస్తాడండి? కేరమని ఉమ్మేస్తాడు బొమ్ము. ఎవరి మీద? మాత అంటున్నావు, తల్లి అంటున్నావు, పాసిపోసేస్తుంటాడు, రెండుకి వెళ్ళిపోతుంటాడు. అవునా? తాగేసి కక్కేస్తాడు. దేని మీద? మరి తల్లి అంటే కక్కొచ్చండి అసలు? ఉమ్మేయచ్చా? ఇప్పుడు ఉమ్ములు పాస్టలు ఇవన్నీ ఎక్కడ వేసుకోవాలి ఇప్పుడు? ఎంత చిరాకు ఉందండి. తల్లి అంటున్నావు, మళ్ళీ ఏనే చేస్తున్నావు. తల్లి మీద ఏనే చేయొచ్చా? తల్లి మీద చేయొచ్చండి. ఒకడు అంటున్నాడు తల్లి మీద. మా అమ్మ మీద నేను చిన్నప్పటి నుంచి 1, 2 అన్నీ మా అమ్మ మీద కక్కేసేవాడిని, పాసిపోసేవాడిని, అన్నీ చేసేవాడిని. అయినా నా తల్లి కాబట్టి నన్ను భరించేది. ఎప్పుడు? అప్పుడు నీకు తెలీదు, నీ చేతిలో లేదు. అప్పుడు వెళ్ళేవాడు అన్నీ. పెద్ద అయిపోయిన తల్లి మీద వేస్తున్నాడు అనుకో, ఏమంటది? దున్నపోతులా ఉన్నావు, ఆశ ఎక్కడ పోయి తెలీదా అంటది. అంటదందా? నా చంటే ఏ అంటదా? పోసుకో అంటదా? ఇవన్నీ తెలుగు తక్కువ మాటలు. భూతల్లి, భూమాత కదండి. భూమి మనకు సేవ చేసే ఒక సేవకురాలు. ఇది మాత కాదు, ఇది తల్లి కాదు. దేవుడు మనిషిని ఆశీర్వదించి వీటన్నిటినీ మీరు లోపరుచుకోండి అన్నాడు. మొదట 26 వచనం కూడా చూడండి. ఆదికాండం. దేవుడు దేవుడు స్వరూపమందు మన స్వరూపమందు మన పోలకు చెప్పిన మనుషుల్ని ఎవరి స్వరూపంలో చేశాడంట? మన స్వరూపం సింహాలను దేవుడు స్వరూపంతో చేయలేదు. పెద్ద పెద్ద జంతువుల్ని ఆయన స్వరూపంతో చేయలేదు. కేవలం మనిషికి మాత్రమే ఎవరి స్వరూపం ఇచ్చాడు? మన స్వరూపం, మన పోలిక. అందుకే ఇవన్నిటినీ మీరు ఏలుకోండి. ఏమండి? ఒకసారి నా వంగ చూడండి. భూమి మీద మనతో పాటు బ్రతుకుతున్న ఏ జీవికైనా మనలాంటి సుఖం ఉందా? కుక్కలు తిరుగుతున్నట్టు ఇటు. ఏమన్నా మనిషికి ఇల్లు ఉంటుంది, మంచి పొలాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, వండుకోవటానికి వంట రూములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనతో పాటు కుక్కలు బతుకుతున్నాయి కదా. వాటిని దేవుడే పుట్టించాడు. దేనికైనా సంపాదించుకునే కుక్కకు అవకాశం ఉందని సంపాదించుకునే అవకాశం కుక్క ఉందా? దాచుకుని వంట చేసుకుని చక్కగా వండుకుని తినే అవకాశం ఉందా? కుక్కలన్నీ ఎవరి మీద ఆధారపడి బతకాలి? మన మీదే. మనం వండుకుని పారేస్తే అది వండుకోలేదు పాపం. దానికి ఏమి వంట రూములు ఏమి ఉండవు, ఏమీ లేదు దానికి. అందుకే మనం వండుకుని తింటే కూర్చుని చూస్తుంటుంది జాలీగా. మిగిలిపోయింది ఏమన్నా పడేస్తామేమని. అయినా ఎవడైనా పట్టించుకుంటాడా? ఒక్కొక్కసారి మనం పట్టించుకోము, అది మనకు ముందు కూర్చుందని. పోని మాంసం కూడా నేస్తాడా చూస్తుంటాడు. ఏం చివరికి ఆ మాంసం అంతా పీకేసుకుని దుమ్మని నేస్తాడేమో అని చూస్తుంటుంది. అది కూడా వెళ్ళేదనుకోండి, ఏం చేస్తుంది? ఉసూరు అంటే వెళ్ళిపోద్ది ఇంకో ఇంటికి. అవునా? మనకి ఎప్పుడైనా అలాంటి కర్మ ఉందా? నువ్వే శుభ్రంగా తెచ్చుకుని వండుకుని తినొచ్చు. గేదెలు ఉన్నాయి మనతో పాటు, మనకంటే ఆకారంలో పెద్దవి. అది తినే తిండేంటి, మనం తినే తిండేంటి? ధాన్యం పండించుకొని గింజలన్నీ మనం తెచ్చేసుకుంటాం, దానికి ఏం మిగులుతాం? గడ్డి. దానికి మిల్లు కట్టుకుపోయి ధాన్యం ఆడించుకుని తెల్లనే రైస్ అంతా మనకి, చుట్టంతా దానికి. అన్నం వండేసుకున్న తర్వాత రైస్ మనకి గంజి. ఇప్పుడు గేదె ఏమనుకోవాలండి? ఎంత బ్రతికిది, మంచి అన్నీ వాళ్ళు తింటున్నారు, వేస్ట్ అన్నీ మాకు వదులుతున్నారు, ఎలాంటి బ్రతికినా అని గేదె అనుకుంటే బాగుంటుంది. అవునా? ఒక కుక్క అనుకుంటే బాగుంటుంది.
చెట్లు ఉన్నాయి మనతో పాటు, పెద్ద పెద్ద వృక్షాలు. ఒక చోట నుంచి ఒక చోటకి మనం ప్రపంచం అంతా తిరిగి వస్తుంటాం. ఆ చెట్టు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఏమన్నా ఒక చోటే ఉండిపోవాలండి ఎంత కష్టం అండి, అసలు ఉండలేరు. భూమి మీద దేన్ని చూసుకున్నా దేనికి సరైన బ్రతుకు లేదు. ఒక ఒక నేల లేదు వాళ్ళకి. ఏమన్నా నేల అంతా ఎవరైనా సంపాదించుకుంటారు? మనిషి సంపాదించుకుంటాడు. నాకు 2 సెంట్లు 3 సెంట్లు ఎకరాలు. ఈ జీవరాశులకి ఏమైనా నేల ఉంటుందా? పాపం ఇక్కడ ఎలాగో ఉంచరని మనుషులు జీవించిన ఎడారిలోకి అడవుల్లోకి పోతుంటాయి. అక్కడ కూడా వెళ్ళి చెట్లు కొట్టేసి ఇల్లు కట్టేసుకున్నాకోండి, మళ్ళీ ఎక్కడ తరివేస్తారు? మళ్ళీ మనుషులు లేని చోటకి వెళ్ళిపోవాలి పాపం. అంటే భూమంతా ఉన్న మనిషే ఆక్రమించుకుంటాడు, మనిషే పండించుకుంటాడు, మనిషే ఇల్లు కట్టుకుంటాడు, మనిషే రకరకాల ఫుడ్ తింటాడు, మనిషే బట్టలు వేసుకుంటాడు, మనిషే అనుభవిస్తాడని. మనతో పాటు బ్రతుకుతున్న ఏ జీవరాశికి ఈ సౌకర్యాలు లేవండి. సూర్యుడు ఉన్నాడు మనకంటే పెద్దది. ఎవరి కోసం? మన కోసమే. అంత పెద్ద సూర్యుడు మనిషి కోసం పనిచేస్తున్నాడు. దానికి దండం పెడుతుంటారు వీళ్ళు, అవునా? అంటే భూమి మీద మనిషి జీవితం ఎంత గొప్పగా ఉందండి, వండర్ఫుల్గా ఉంది. అందరితో పోల్చుకుంటే, మనతో పాటు ఇటన్నిటితో పోల్చుకుంటే మనిషి జీవితం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఒకవేళ అనుకుంటే నేను కుక్కలాగా పుట్టి ఉండకపోయినడలే ఎంత మేలో అని ఎవరు అనుకోవాలి? మనిషి అనుకోవాలండి, కుక్క అనుకోవాలి, అంతేనా? మనిషిలాగా అన్న పుడితే బాగున్ను. మనిషికి ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి, కావాల్సింది తింటున్నాడు, అన్నీ వండుకుంటున్నాడు, ఎక్కడ కావాలో అక్కడ తిరుగుతున్నాడు. ఏది పడితే ఇప్పుడు చలికాలం శుభ్రంగా లోపలికి వెళ్ళిపోయి ముసుగుకేసి పడుకుంటాం. ఈ జంతువుల పరిస్థితి ఏంటి? మరి ఏ పొయ్యిలోకి పడుకుంటూ ఉండనేస్తారా? దానికి అరుగు మీద ఉండనివ్వరు, ఎక్కడ ఉండనివ్వరు. అంటే ఏ సౌకర్యం లేదు. వర్షాకాలం వస్తే మనిషికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాటికి మనతో పాటు అన్నీ బ్రతుకుతున్నాయి. మన బ్రతుకు ఎలాగుంది, వాటి బ్రతుకు ఎలాగుంది? గొప్పగా ఉందండి మనిషి బ్రతుకు. ఎవరిచ్చారు ఈ గొప్పతనం? మనం మనిషిగా పుట్టించామని మనం అడగండి. ఇన్ని లక్షల జీవరాశులు బ్రతుకుతున్న మధ్య ఒక చెట్టుగా కాకుండా, ఒక కుక్కగా కాకుండా, కోడిగా కాకుండా, జంతువుగా కాకుండా మనిషిగా పుట్టి ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే ఇంత గొప్ప జన్మ దేవుడు ఇచ్చాడంటే గొప్పదా కదా మిగతా వాటితో పోల్చుకుంటే? ఇప్పుడు ఇలాగెందుకు పుట్టాను, ఇలా పుట్టకుండా ఉంటే బాగుండు అని ఎవరు అనుకోవాలి? మేక బతుకుతుంది, ఆ డొంక మీద ఈ డొంక మీద పడి పాపం కష్టపడి బతికితే ఏదో టైంలో కోసుకుని తినేస్తుంటారు, అవునా? అంత బతికి ఎవరి కోసం బలి? ఇప్పుడు మేక ఏమనుకోవాలి? మనిషి గంట పుట్టే బాగుండు, వీడు 80-70 సంవత్సరాలు బతుకుతున్నాడు, మమ్మల్ని ఎదగనిచ్చినట్టు ఎదగనిచ్చే చంపేస్తున్నాడు, చంపుకు తినేస్తున్నాడు. కోడి ఏమనుకోవాలి? 1-2 నెలల్లో పెరుగుతుంది, అంతే కోసుకుంటాం. ఇదన్నిటినీ మనిషిని చూస్తే మనిషి జన్మ సూపర్గా ఉంది. జీవరాశుల జన్మ ఇప్పుడు ఒకవేళ అనుకుంటే ఏమనుకోవాలండి? మేము ఇలాగెందుకు పుట్టాం, మనిషిలాగన్నా. ఇప్పుడు ఏది మేలు? మనిషిలాగా పుట్టడం మేలా, జంతువులాగా పుట్టడం మేలా? ఏంటి అర్థం కాలేదు నాకు. సత్యనారాయణ కుక్కలా పుట్టడం మేలు అంటున్నాడు, అదేనా అన్నాడు? మనిషిలాగైనా అది. కానీ ఏసేమంటున్నాడు ఇక్కడ? ఈ మనుషుడు పుట్టు ఎన్నడలా అదేంటి మనిషిగా పుట్టడం కదా, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకు అలాగన్నాడో చూసే ముందు దీనికి సంబంధించి ఒక పాట చూదురు కానీ ఆ తర్వాత మనం మిగతా భాగాన్ని మాట్లాడుకొని ముగించేసుకుందాం. ఏదైనా పాటలో దేవుడు ఏ జీవరాశికి ఇవ్వని ఒక అద్భుతమైన జీవితం, మానవ జీవితం, ఏ జీవికి లేని సౌకర్యాలు, ఏ జీవికి లేని సుఖాలు మనిషికే ఇచ్చాడు. తెలివితేటలు, మేధస్సు, మాటలు, ఇవన్నీ అసలు ఈ ప్రకృతే మనిషికి లోబడేలాగా గొప్ప జన్మని దేవుడు మనిషికి ఇస్తే, మరి ఎందుకు ఈ మనిషిలాగా పుట్టకుండా ఉంటే మనిషి పుట్టకుండా మేలు అని వేసి అన్నాడంటే, ఇన్ని జీవరాశులని నీ కోసం పనిచేసేలాగా పెట్టి వాటికి ఎవరికీ సుఖం ఇవ్వకుండా అన్ని సుఖాలు మనిషికే పెడితే, మనిషి దేవుని స్వరూపం కలిగి పుడితే
ఆ దేవుని స్వరూపం కలిగిన వాళ్ళలాగా మనిషి బతుకుతున్నాడండి? అలా బతకని మనిషిని చూసి ఏమన్నాడు? నువ్వు పుట్టకుండా ఉంటేనే ఇన్ని జీవరాశులకు లేని సుఖాలు, ఇన్ని జీవరాశులకు లేని గొప్ప భాగ్యం నీకిస్తే నువ్వెలా బతుకుతున్నావు? వాటికంటే దారుణంగా. అలాంటి వాళ్ళు కొన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఆ, న్యూస్ మీద ఈ మధ్య కాలంలో వచ్చిన, రీసెంట్గా వచ్చిన ఎలాంటి వాడు పుట్టకుండా నెడల మేలు అని ఎందుకన్నాడంటే కొన్ని సంఘటనలు మీకు చూపిస్తాను చూడండి. జూమ్ చేయరది. ఘోరం. అంబులెన్స్లో భర్త భార్యపై లైంగిక దాడి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భర్తతో అంబులెన్స్లో ప్రయాణిస్తున్న మహిళపై అందులోని సిబ్బంది లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆమె నగల్ని దోచుకొని భర్తకున్న ఆక్సిజన్ సపోర్ట్ తీసేసి అంబులెన్స్ నుంచి కిందకి తోసేశారు. అనంతరం ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. యూపీలో జరిగింది ఇది. లైట్ ఆన్ చేయరా. ఏం చేశారండి? అలా ఆయన్ని చావు బతుకులో ఉన్నాడని అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తుంది భర్తని. ఈ తీసుకెళ్లే క్రమంలో ఆ అంబులెన్స్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంట? అతను బెడ్ మీదే ఉన్నాడు, అక్కడ పాడు చేశారంట. ఇవన్నీ విచిత్రం చూడండి. అసలు ఆ సీన్ ఏంటి, అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి? చివరికి పాడు చేసి ఉన్న నగలన్నీ లాక్కుపోయి ఆ ఆక్సిజన్ గొట్టం కూడా తీసేశారంట. ఈ లోపల భర్త చచ్చిపోయాడు. ఏమంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏమంటారు? ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే అంటారు. అలాంటప్పుడే కదా అంటారా మాటలు. అసలు ఎలాంటి వాళ్ళు పుట్టకూడతారు బాబు మనిషిలాగా, అసలు మానవ జన్మ ఎత్తకూడదు అంటారు. ఇంకోటి చూపిస్తాను చూడండి. యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టాడు. ఇందుకే ఇతన్ని చంపేశాను అని హెడ్లైన్ పెట్టాడు. లైట్ ఆన్ చేయి. ఇంతకీ ఏంటని వీడియో ఓపెన్ చేస్తే ఏం పెట్టాడంటే అందులో అలా అతను, ఆ పక్క కనబడుతున్న అతను, అలా ఆవిడ కువైట్ వెళ్ళిపోయారంట ఏదో పని చేసుకోవటానికి. 12 సంవత్సరాల కూతుర్ని, అది ఈ పక్కన చూసారా, వాళ్ళ మరదల ఇంటి దగ్గర పెట్టారు. అతను మరదల ఇంటి దగ్గర. ఆ మరదలకి మాంగారు సుమారుగా 60 సంవత్సరాల పైనే. ఈ పిల్లని నిద్రపోతుంటే ఆ పిల్లని పాడు చేయడానికి వెళ్ళాడు. చూడండి విచిత్రం. 12 సంవత్సరాల పాపని 60-70 సంవత్సరాల ముసలోడుగా మధ్యలో ఉన్నాడు చూసారా ఆడు. వీళ్ళు కువైట్లో ఉండి ఈ లోపల వచ్చేసారు, స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళేమో లంచం తీసుకుని వదిలేశారంట. ఈ పాపం చెబుతుంది. ఆ వీడియో రికార్డింగ్ కూడా పెట్టాడు, మొత్తం పాప మాట్లాడేది కూడా పెట్టాడు. నన్ను అక్కడ పట్టుకున్నాడు, ఇక్కడ నొక్కేశాడు, నోరు నొక్కేశాడు. ఎప్పుడైతే ఎన్ని చెప్తుందో కాడికి విసిక్కిపోయి కువైట్ నుంచి వచ్చేసి చంపేసి వెళ్ళిపోయాడు. ఇంతకు ఎందుకు చంపేశాడని వీళ్ళు ఆరా తీస్తే యూట్యూబ్లో ఫేమస్ అవడం కోసం చంపేశాడు అన్నది వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. ఆ ముసలోడేమో పాప మీద పాడు చేయడానికి గాడి దిగబడ్డాడు. ఇది వంకెట్టుకుని యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి ఈడు చంపాడంట. విచిత్రం చూడండి. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు పుట్టకపోతేనే మంచిది అనొచ్చు అనకూడదా? ఇలాంటి వాటిగా వాడొచ్చు ఇవన్నీ. అంబులెన్సుల్లో పాపం సాగు బతుకుల్లో భర్త ఉంటే అక్కడ పాడు చేయటం ఏంటి? చిన్న పాపని ముసలోడు పాడు చేయటం ఏంటి? యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం కోసం ఇంకొక నచ్చి చేయటం ఏంటి? విచిత్రం చూడండి. ఇంకోటి చూపిస్తాడు చూడండి. చూడండి, ఈరోజు జరిగిన సంఘటన ఇది. నిన్న జరిగింది. అలా అబ్బాయి పబ్జీ ఆడుకుంటున్నాడట. ఆడుకుంటూ ఛార్జింగ్ అయిపోయిందంట. నా ఛార్జింగ్ అయిపోయిందని వాళ్ళ అమ్మ ఫోన్ అడిగాడంట. ఏమన్నందంట, ఏమన్నా పడుకుంది. అంతే మొక్క మీద నరికేసాడు వచ్చి. ఏమి ఇవ్వలేదని ఎంతకని, ఆట ఆడుకోవటానికి ఇవ్వలేదని. ఇక్కడ ఉన్నారు పబ్జీ వీరులు కొంతమంది, అలాగేం చేశారు. కానీ గేమ్ ఆడుకోవటానికి ఫోన్ ఇవ్వలేదని ఏం చేశాడు? నరికి పడేయాడండి. ఇంకా ఇవి ఆవిడ ఏమనుకోవాలా? వాళ్ళ కొడుకుని బట్టి, ఎలాంటి వాడు నా కొడుకుని పుట్టకుండా అనవసరంగా కన్నా, నేను పుట్టకుండా ఉంటే బాడు అంటదందా? ఇంకోటి చూపిస్తాడు చూడండి.
వీడికి క్యాన్సర్ వచ్చిందంట, మృత్యువుతో బాధపడుతున్నాడు. బెంగళూరులో కిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బతకడని చెప్పేశారని డాక్టర్లు. ఇప్పుడు 27వ తారీఖున దేవరా సినిమా విడుదలవుతుంట మొన్న. ఇప్పుడు వాళ్ళ అమ్మ వీళ్ళు డాక్టర్లు నేను దండం పెట్టి అడుగుతున్నారు, నాకు 27వ తారీఖు వరకు టైమే ఉండే అని. ఏం చూసి చచ్చిపోతాడు? దేవరా చూసి చచ్చిపోతాడండి. ఎందుకని ఇప్పుడు వీడు చచ్చిపోతాడన్న బాధ కంటే ఏ బాధతో ఏడుస్తున్నాడు అనుకుంటున్నాడు? ఎందుకే ఆ దేవరా సినిమా చూడకుండా చచ్చిపోతానేమో, దయచేసి నాకు కొన్ని 2 రోజులు పెంచండి అంటున్నాడు. ఇది ఏమన్నా స్కూల్లో సీటా పెంచడానికి టైం? అది ఏమడుగుతుంది చూడండి. ఏపీకి చెందిన మన రాష్ట్రమే కౌశిక్ 19 జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృత్యువుతో పోరాడుతున్నాడు. బ్లడ్ క్యాన్సర్తో బెంగళూరులోని కిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను బతకనని, తారక్ దేవర సినిమా రిలీజ్ అయ్యే సెప్టెంబర్ 27 వరకైనా తను బ్రతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని. చివరి కోరిక ఏంటి? ఈరోజు చర్చికి వెళ్తాం లేదా దేవుడిని మొక్కుంటాం అని కాదు. ఎన్టీఆర్ దేవర కోరిక చంద్రబాబు, పవన్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని తల్లిదండ్రులు తిరుపతిలో దాన్ని అడుగుతున్నారంట. ఎవరిని? చంద్రబాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా మొక్కుకుంటారంట వాళ్ళ తల్లిదండ్రులు. ఏమని? మా ఓడి ఆ దేవర సినిమా చూసే వరకు. చంద్రబాబు, ఎన్టీఆర్ 27 వరకు వాళ్ళెందుకు డేట్ ఇస్తారు వీళ్ళకి? అవి నీటి చచ్చిపోయి వాళ్ళ చేతులు ఉంటుందా? ఇప్పుడు ఇలాంటి వాడు బతికితే ఏంటంటే అసలు పుట్టి ఉండకపోతేనే ప్రాణమే జీవితమే పోతుందంటే వాళ్ళ తల్లి చూడండి. ఇలాంటి వాళ్ళు బతికున్నాడు అవసరం అంటారా? దారుణంగా అత్యాచారాలు, హత్యలు, మోసాలు, ఘోరాలు, ఇలాంటి వాళ్ళందరినీ చూసి మనం ఏమనుకుంటాం? ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటే ఇది కరెక్టే, ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటేనే మంచిది. కానీ యేసుక్రీస్తు అన్నది కేవలం ఇలాంటి వాళ్ళ కోసమే కాదండి. ఇలాంటి వాడు అసలు మనిషిగా పుట్టకుండా ఉంటే మంచిది అని ఎవరి కోసం అన్నాడు అనుకుంటారు? వీళ్ళ కోసం, ఇలాంటి వాళ్ళ కోసం అన్నాడు. ఇప్పుడు చూసిన వాళ్ళ కోసం, ఇక్కడ ఉన్న చాలామంది కోసం కూడా అన్నాడు. అదండి మా కోసం మేమంత ఘోరం ఏం చేసాం? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమంటారండి? ఇప్పుడు ఆ వీడియో అవన్నీ చూసి ఏమని మనసులో ఏమనిపించింది? ఛే, ఇలాంటి వెధవలు పుట్టకుండా ఉంటేనే మంచిది బాబు, ఇలాంటి దరిద్రులు పుట్టకుండా ఉంటే మంచిది. అందరినీ మనం అన్నాం, మరి ఎంతకీ దేవుడు మనల్ని అంటున్నాడేమో చూడొద్దా? ఈ అనవసరంగా కన్నండి, అసలు పుట్టకుండా ఉంటే బాగుండ్రా అని అంటున్నాడేమో. ఇంతకీ ఎవరిని అంటున్నాడు? ప్రసంగి గ్రంథం, మళ్ళీ చదువుదా మాట. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లల్ని కన్నాడంట. మంచి సంతానం, దీర్ఘాయుష్మంతుడై అంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఎక్కువ కాలం జీవించినను అతడు సుఖానుభవం నెరుగక తగిన రీతిని సమాధి చేయకుండా వాని గతి కంటే తల్లి గర్భంలో పెన్నంగా రాలిపోయినాడు గతే. ఏమండి ఈడేమన్నా హత్యలు చేశాడా? అక్కడ ఏమన్నాడండి? 100 మంది పిల్లలకి అన్నాడంట. అంటే వ్యభిచారం చేయలేదు, 2-3 పెళ్ళిళ్ళు చేసుకోలేదు, అక్రమాలు చేయలేదు. 100 మంది పిల్లలు మంచి కుటుంబంతో బతికాడు చక్కగా. దీర్ఘాయుష్మంతుడిగా బ్రతికాడంటే తాగి చచ్చిపోలేదు, ఎవరి చేతులు చచ్చిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. చక్కటి కుటుంబం, చక్కగా పిల్లలు ఉన్నారు, ఎక్కువ కాలం బ్రతికాడు, కేసులు ఏమీ లేవు, మంచోడు, పెద్ద మనిషి. అదేనా? కానీ సరైన రీతిలో సమాధి చేయలేదంట. అంటే అర్థం ఏంటి? ఆ సమాధి చేసినప్పుడు సరిగ్గా పోడ్చలేదు, కుక్కలు లాక్కుపోయాయి, లేదంటే టైల్స్ చేయలేదు అని కాదు. అతను చచ్చిపోయేటప్పటికే భక్తుడిగా చావలేదు, దేవుడిని నమ్మలేదు, దేవుడికి తెలుసుకోలేదు, దేవుడి కోసం బ్రతకలేదు. కానీ ఎలా బ్రతికాడు? మంచి కుటుంబం, మంచి ఫ్యామిలీ, ఎక్కువ కాలం బ్రతికాడు, నెంబర్ 1 పెద్ద మనిషి. కానీ ఏం లేదు, చర్చ లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అతని గతి ఏమన్నాడు? ఇతని కంటే తల్లి గర్భంలో పిండంగా రాలిపోతేనే, ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటేనే ఇప్పుడు ఎంత బతికి ఎక్కడ పోతాడు? అంతేనండి, నరకానికి పోతాడు కదా. ఇప్పుడు ఎంత బతికి నరకానికి పోయే కంటే అదేదో బయటికి రాకుండానే, ఈ పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా, కుటుంబాలతో ఇన్ని అనుభవించకుండా పిండంగానే చచ్చిపోయాడు అనుకోండి, ఆ నరకానికి వెళ్ళి ఎక్కడ పోతాడు? పరదేశికి వెళ్ళిపోతాడు. ఇన్ని చేసిన తర్వాత ఎందుకు నరకానికి పోతాడు?
ఎందుకంటే పిండంగా రాలిపోయి ఉంటే వాడు ఏం అనిపించలేదు, సూర్యుడినే అనిపించలేదు, అవునా? నేల అనిపించలేదు, చెట్టు ఫలం అనిపించలేదు, ఒక కోడిని కోసుకొని తినలేదు, కూరగాయలు తినలేదు, అసలు ఏది అనిపించలేదు, అవునా? ఏమి అనిపించకుండానే చనిపోయాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అతనికి శిక్ష ఏం లేదు. కానీ పుట్టి నేలను అనుభవించాడు, అదేనా? ఇల్లు కట్టేసుకున్నాడు, గాలి అనుభవించాడు, అన్ని అనుభవించాడు. ఆడి కళ్ళ ముందే హీనంగా బ్రతుకున్న జీవులన్నింటినీ చూశాడు. కానీ ఎప్పుడు ఏమనిపించలేదు, దేవుడు ఒకడు ఉన్నాడు, వీటన్నిటికంటే నన్ను గొప్పగా పుట్టించాడు, ఇంత బతికిచ్చాడు, ఇంత కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంత ఆయుష్ ఇచ్చాడు, కాబట్టి ఆయన కోసం కూడా నేను బతకాలి, ఆయన కోసం తెలుసుకోవాలనుకున్నాడా? అలా అనుకోకుండా ఎన్ని సంవత్సరాలు బతికినా ఎక్కడ పోతాడు? ఎవరు నీటికంటే ఎవరు బెస్ట్ ఇప్పుడు? అంతేనా? ఇంత బతికి ఇన్ని అనుభవించి ఇంత గొప్ప జీవితం వచ్చినా నువ్వు పుట్టించినోడు ఎవరో నీకు తెలియలేదంటే, నువ్వు అసలు అది పట్టించుకోలేదంటే, నీకంటే మనిషిగా పుట్టిన నీకంటే ఈ జంతువులు పక్షులే బెస్ట్, అంతేనా? ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు ఏమంటారు ఈ చూసి? పెద్ద మనిషిలాగా అలా చేయకూడదండి వాళ్ళు, చీ ఎదవ బ్రతుకు పుట్టకూడదల్లో ఎవరినంటారు? చర్చికి రాని వాళ్ళు, చర్చికి వెళ్ళే వాళ్ళ విషయంలో ఏదైనా జరిగిందనుకోండి, ప్రతి ఓడు పెద్ద మనిషి అయిపోతాడు. అప్పుడు ఏమంటాడు ఇంకా? అలా చేయకూడదే, మళ్ళీ చర్చికి వెళ్తున్నారు, మరి బుద్ధి లేదా? పోనీ చర్చికి అన్నీ వెళ్తున్నారు, అదేనా? నువ్వు నీకు అదే లేదు, అసలు నీకు నీతే లేదు. నీతి అంటే ఏంటండి? మనల్ని పుట్టించిన వాడిని నమ్మటం. ఎలా పుట్టించాడు? ఎన్ని లక్షల జీవరాశులకు లేని గొప్ప బతుకుని అంత బ్రతుకిచ్చిన ఆయన మరి నువ్వు ప్రేమించొద్దా? ఆయనకి కృతజ్ఞత చెల్లించొద్దా? ఇది అతి పెద్ద నేరం. దేనికంటే ఇప్పుడు ఇందాక చూపించాను చూసారా, వాటికంటే పెద్ద నేరం ఏది? దేవుని నువ్వు నమ్మకపోవటం, దేవుడి దగ్గర రాకపోవటం, దేవుని నువ్వు ప్రేమించకపోవటం, దేవుడికి నీ టైం ఇవ్వకపోవటం, ఇది అతి పెద్ద నేరం. ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటేనే. కానీ వీళ్ళంతా ఏం చెప్తుంటారు మళ్ళీ? పెద్ద పెద్ద సలహాలు, పెద్ద పెద్ద నీతి కబుర్లు, పెద్ద పెద్ద తీర్పులు, అవునా? అడు అలా చేయకూడదు, ఈడు ఎలా చేయకూడదు, బుద్ధి లేదా మీకు? బుద్ధి లేనిది ఎవరికింతకి? అందుకే ఫస్ట్ దేవుడికి విలువ ఇవ్వాలండి, అంతేనా? అలా దేవుడికి విలువకుండా నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, నువ్వు సీఎం అయినా, 100 ఎకరాల ఆసామివైనా, నీకెంత డబ్బు సంపాదించినా, నీకు ఎంత పేరున్నా, పలుకుబడి ఉన్నా, ఎంత పెద్ద కుటుంబం ఉన్నా, ఎంత పెద్ద కులంలో ఉన్నా, దేవుడు ఏమంటాడు? వీడు పుట్టకుండా ఉంటే. ఎందుకంటే నీ కళ్ళ ముందు కుక్క బతుకుతుంది చూసావా? కుక్క బతుకన్నది అందుకే దాన్ని ఎందుకు? దానికి వెళ్ళి వాకలి తింటాక తిండి ఏమీ దానికి సొంతంగా లేవు, పాపం హీనంగా బతుకుతుంది. నువ్వు వేస్తే తింటది లేదా లేదు, అది నరకానికి పోతుందా చచ్చిపోతే? దాన్ని నరకంలో ఏమేడు ఎందుకు? దానికి నీకు ఇచ్చిన సుఖాలు ఏమేమి లేదు. ఒకవేళ నరకంలో వేస్తే ఎవరిని వేస్తాడు? ఎన్ని అనుభవిస్తున్నా నిన్నే వేస్తాడు, అంతేనా? ఇంత బతికి నిన్ను అనుభవించి నువ్వేమో నీకు నచ్చినట్టు నీకు ఇష్టానుసారంగా బతికేసావు, దేవుడిని పట్టించుకోకుండా. అప్పుడు నిన్నేం చేస్తాడు? ఏమంటాడు నిన్ను? నేను మనిషిగా నువ్వు పుట్టడం కంటే ఆ తల్లి గర్భంలో రాలిపోయి ఉంటేనే అంటాడేనండ. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు? చర్చ్ అంటేనే మనకి చర్చికి వెళ్ళి వాళ్ళు ఎలా కనపడుతుంటారు? వీడికి పని పాట లేక టైం వేస్ట్ చేసుకొని ఓ ప్రార్థనలో చర్చిలంటే తిరుగుతుంటారు. ఏ చిన్న జరిగే చాలు అంతే, పెద్ద పెద్ద గ్రామం మీటింగులు, పెద్ద పెద్ద ఏది తగువులు అవి జరిగిపోతాయి చూసారా? ఇవన్నీ తీర్పులు తెచ్చేది ఎవరనుకుంటున్నారు ఇంతకీ? దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే విలువ లేదు, నీతి లేదు, ఏమీ లేదు నీకు. కానీ ఎక్కడ తయారైపోతావు? ఆడు వేస్ట్, ఈడి వేస్ట్, ఆడి వేస్ట్. అసలు నువ్వేంటి? నువ్వే నెంబర్ 1 వరస్ట్. ఇలాంటి వాళ్ళని అంటాడేమని అది అన్నాడు ప్రసంగి గ్రంథంలో. ఇలాంటి వాడు తల్లి గర్భంలో రాలిపోయి ఉంటే పాపం ఏదో నామమాత్రంగా పరదేశకాన్ని వెళ్ళిపోతుంది. కానీ బయటకు వచ్చి అనుభవించిన వాడు ఏం గుర్తించినప్పుడు? పురుగుకు లేని నీ ముందు పురుగులు ఉన్నాయి, నీ ముందు పక్షులు ఉన్నాయి, నీ ముందు కోళ్ళు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి. దేనికి లేని గొప్పతనం నాకు ఇచ్చాడ్రా దేవుడు అని తెలుసుకోలేకపోయాడు. ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటేనే. ఇక రెండోది ఎవరి కోసం అన్నాడు యేసుక్రీస్తు వారు?
చివరిగా చూసి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24 వచ్చు. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము మనుషు కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు. ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత ఎవని చేత మనుషు కుమారుడు అప్పగింపబడుచున్నాడు అప్పగింపబడుచున్నాడో మనుషునికి శ్రమ. ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టకపోతే పుట్టకపోతే మేలన్నాడు. ఇది ఎవరి కోసం? ఇందాక చెప్పుకున్నదే, చర్చికి రాక, దేవుడు అంటే తెలియక, దేవుడిని విలువక, కానీ పెద్ద మనిషిలాగా గొప్పోడులాగా చలామణి అయిపోతారు చూసారా, అలాంటి వాళ్ళ కోసం దేవుడు అంటాడు ఈ పుట్టుకొని ఉంటే బాగుండు. ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అంటే తెలుసు, చర్చికి వచ్చేవాళ్ళే. ఇస్కరియోతు యోధ ఎవరితో తిరిగాడు? 3 సంవత్సరాల పాటు యేసుతో తిరిగి అన్నీ చూసి, అద్భుతాలు చూసి, స్వస్థతలు చూసి, అన్నీ చూసి దేనికి వదిలేశాడు దేవుడిని? ఎంతకి? 30 వెండి నాణాలకి యేసును అప్పగించి వెళ్ళిపోయాడు. విచిత్రం చూడండి. ఇంత తెలిసి, ఇంత నేర్చుకుని నువ్వు ఇది ఇంత చీప్గా ఆ మహానుభావుడిని వదిలేసి వెళ్ళిపోయావంటే నేనేమనాలి ఇప్పుడు? అక్కడ అన్నాడు, ఈ మనుషుడు పుట్టేయండి అన్నాడలా, ఇది పుట్టకుండా ఉండుంటే పాపం మేలు జరుగుతుంది. పరదేశికి పోతుంటే తల్లి గర్భంలోనే రాలిపోయి ఉంటే, పుట్టి దేవుడెవరో తెలుసుకుని నిజమైన యేసు పక్కనే తిరుగుతూ ఇన్ని కల్లారా చూసి సత్యమని తెలిసి నువ్వు మరలా వదిలేసిపోయావంటే, అసలు నువ్వు పుట్టకుండా ఉంటే సరిపోతుంది బాబు. నువ్వు పుట్టి ఎక్కడ పోయాడు అంతే కదండి. పుట్టి నరకానికి పోవటం మంచిదా, పుట్టకుండా ఉండి తల్లి గర్భంలో రాయిపోయి పరలోకం వెళ్ళటం మంచిదా? అంతే కదండి. ఇవంతకు ఏం జరుగుతుంది అని అనుకుంటామండి. మనుషులందరికంటే మేము గొప్ప, అది మిగతా జీవులన్నిటికంటే మేము గొప్పలు అనుకుంటున్నాం. గొప్ప వాళ్ళు వేయటం వల్ల ప్రమాదం ఉంది అక్కడ. ఇప్పుడు ఇంతకీ నరకానికి పోతాం. ఎక్కువ మనిషి నరకానికి వెళ్ళేది ఎవరండి? ఎందుకని కుక్కలు, కోళ్ళు, కాకులు వెళ్తాయా? ఏ వెళ్ళవు. ఎందుకంటే అవి ఎక్కడైనా సుఖం అనిపిస్తున్నాయి పాపం. వాటిని శిక్షించడానికి ఏమైనా ఏం చేస్తున్నాయని దానికి సుఖం లేదు, ఏమి లేదు, అంతేనండి. అన్ని సుఖాలు అనిపించేది ఎవరు? అన్నీ నీ కాళ్ళ దగ్గర పెట్టాడు. కానీ నువ్వు ఎలా బతుకుతున్నావు? దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా బతుకుతున్నావు. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు ఏమని, ఈ మనుషుడు పుట్టి ఉండకపోతే వీలేదు. యోధా కోసం అన్నాడు, ప్రసంగి గ్రంథంలో ఒక పెద్ద మనిషి కోసం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన కోసం ఏమాట అంటారు? వీళ్ళ పుట్టకుండా ఉంటే భోజనరా అంటాడా? లేదా పుట్టినందుకు దేవుని కుమారులుగా బ్రతికారు, వీళ్ళకి దీనికంటే గొప్ప జీవితం ఇద్దాం అని అంటాడంటారా? ఏదంటారు? మొత్తం సైలెంట్ అయిపోయాం మనం. అంతే కదా. అసలు ఈ మీటింగ్ రాకుండా నేను వాళ్ళు బాగుండు అనుకున్నారా? ఈ తలబోట్లు ఎట్టుకోబోదు. మనిషి జీవితం అంటే ఆషామాషి కాదండి. ఏమన్నా ఏదో పుట్టినరోజు చేసేసుకుని కేకులు కట్ చేసుకుని అంత సింపుల్ కాదు ఇది. తల్లి గర్భంలో 9 నెలలు రూపించి నిర్మించి ఎవరికే లేని ఒక గొప్ప ఆకారాన్ని ఇచ్చి నీకు స్వరాన్ని ఇచ్చి అన్నీ నీ కాళ్ళు కింద పెట్టి ప్రకృతిలో ఏదైనా ముందు నువ్వే తినాలి, అంతేనా? నువ్వు ఎంగిల్ చేసిన తర్వాతే మిగతా వాటికి. అంత గొప్ప ధన్యత జీవితం నీకు ఇస్తే నువ్వు చచ్చికి రావు, దేవుడు అంటే లెక్క చెయ్యు, దేవుడికి గౌరవం ఇవ్వవు, కానీ నా అంత గొప్పవాడు లేడంటావు. అనా చచ్చికొచ్చినా నువ్వు సరిగా భక్తి లేదు, ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళని పుట్టకుండా ఉంటే బాగుండ్రా. ఓకే, దేవుడు ఎవరిని చూసి బాధపడతాడంటే చివరిగా ఒక మాట చూసి ముగించేసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా, ఎవరు సత్యనారాయణ గారు పడిపోరండి, జాగ్రత్త అండి. ఇప్పుడే పడిపోతుంటారు. చివరి క్షణంలోకి వచ్చినాం కదా, ముగింపు ఘట్టంలోకి వికెట్లు అలా పడుతుంటాయి, పుస్తకాలు రాలిపోతుంటాయి కిందకి, బైబిల్ పడిపోతుంటాయి, సరే సెల్ ఫోన్లు పడిపోతుంటాయి. అదేలేండి, కుర్చీ పాపం దిగిపోయి ఉంటుంది. ఏ చదవండి ఇప్పుడు 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద మనుషులు చేసినందుకు యెహోవా సంతాపం ఉంది. లోపల బాధపడిపోడు అంటండి. ఎవరిని చేసినందుకు?
కుక్కలు చేసినందుకు బాధపడుతున్నాను, పిల్లులు చేసినందుకు బాధపడుతున్నాను, కాకిలు అన్నాడా? మనుషులను చేసినందుకు నేను బాధ. వీళ్ళని అసలు పుట్టించకుండా ఉంటే సరిపోతుంటారు అనుకుంటాడు ఆయన. ఎందుకు? ఎంత గొప్పగా పుట్టిస్తే ఎంత ప్రేమించాలండి, అసలు ఎంత గొప్పగా పొగిడేయాలి దేవుని అసలు. రేపు నుంచి మీరు బతుకుతుంటారు కదా, మీ ముందు ఎన్ని తిరుగుతుంటాయి? సీమలు తిరుగుతుంటాయి, పురుగులు తిరుగుతుంటాయి, ఉష్సని తరివేస్తుంటాం, ఉష్సని తోసేస్తుంటాం మనం, అవునా? ఆ పురుగులాగా ఎప్పుడన్నా నేను పుట్టిస్తే ఏమైపోతావు నువ్వు? ఏదో కింద నలిగిపోయి రోకల పంట వచ్చిన ఏమంటావు? ఎన్న నలిపేవా? మరి ఆ రోకల పంటలాగా పుట్టావు నువ్వు. దోమ వస్తే ఏం చేస్తుంటావు? తడేలు ఒక్క షాట్గా మొత్తం అయిపోద్ది అంతే, ఏమన్నా? ఆ దోమలాగా పుట్టింది నువ్వు ఏమైపోతే వాడికి? ఏగలాగా పుట్టుంటే ఛే అని ఎన్ని ఉన్నాయండి. మరి అవన్నిటిలాగా పుట్టించుకుని నేను ఎలా పుట్టించాడు? వీటన్నిటికీ రారాజులాగా పుట్టించాడు, అవునా? ఇది ఆలోచిస్తేనే నువ్వు ఎవరి కాళ్ళ మీద పడాలి? అసలు దేవుడు అంటే అసలు వదలకూడదండి, అవునా? దేవుడు భక్తి లేదు, ఏం లేదు, మాగా ఇప్పుడు ఎవరిలాగా బతుకుతున్నావు ఇంతకనే. కానీ ఫుల్ బిజీ, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఏం బిజీ ఇంతకే? సంపాదించుకోవటం, తినటం, పడుకోవటం, మళ్ళీ లేవటం, సంపాదించుకోవటం, తినటం. ఈ పనులు ఎవరు చేస్తున్నాయి? కుక్క కూడా అదే చేస్తున్నావునా? జంతువు అదే చేస్తుంది, నువ్వు అదే చేస్తున్నావు. మరి నిన్ను దానిలో ఒకలాగా పుట్టించాడు దేవుడు. ఆటి పనులే నువ్వు చేయటానికి దానిలాగా పుట్టించాడు నిన్ను. నిన్ను ఎంత గొప్పగా పుట్టిస్తే నువ్వు ఆటలాగా బతికి ఏదో పెద్ద సాధించేస్తున్నట్టు పెద్ద బిల్డప్. నా ఎంత మనగాడు లేడు, నా అంత గొప్పవాడు లేడు, నీలాగే కుక్కలో బతుకుతున్నాయి, ఇందులో పెద్ద తేడా ఉంది. నువ్వు వాటిలాగా పుట్టలేదు కదా, గొప్పగా పుట్టించాడు. నువ్వు ఏదేం చేయాలి? నువ్వు నిన్ను పుట్టించిన వాడు ఎవడో ఆయన్ని కనిపెట్టి ఆయన చెప్పుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకాలి. ఇది నీతి, న్యాయం, ధర్మం, జీవిత పరమార్థం. ఇది కాకుండా నువ్వెంత సంపాదిస్తే ఎవడికి కావాలి, ఎంత చేస్తే ఎవడికి కావాలి? దేవుడు ఏమంటాడు? ఈడు పుట్టకుండా ఉంటే మేలురా బాబు, ఈడు అనవసరంగా నరకానికి పోతాడు. ఇప్పుడు ఒక ధనవంతుడు అదే చేశాడు. ఓ సంపాదనే సంపాదన. ఆడు మంచి మంచి బట్టలు వేసుకుని అద్భుతంగా బతికాడు. ఆడు ఎలా ఫీల్ అయిపోతాడు? నా అంత తెలివైన లేడు, నా అంత గొప్పవాడు లేడని. దేవుడు ఏమనుకుంటాడు? ఈడు తల్లి గర్భంలో రాలిపోయి ఉంటే వీడు ఎందుకు పుట్టాడు, వీడికి అర్థం కావట్లేదు, కుక్కలా బతుకుతున్నాడు, ఒక జంతువులా బతుకుతున్నాడు, వీడికి అద్భుతమైన జీవితం, తెలివితేటలు ఇస్తే ఈడేంటి ఎలాగైపోయాడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి చెప్పండి? ఎంత బతికి నరకానికి పోయే కంటే కుక్కలాగా పుట్టుంటే బెస్ట్ కదా. ఆ హీనంగా బతికి ఎక్కడ పోతాం? శిక్షలోకి అయితే వెళ్దాం. కానీ మనం ఏమంటాం? కుక్కలాగా ఉన్నాడు వీడు అంటాడు. కుక్కతో పోల్చి తిడుతుంటావునా? అసలు మనిషిని కుక్కతో పోల్చొచ్చా? మనిషి చచ్చి ఎక్కడ పోతాడు? కుక్క కూడా వెళ్ళనే నరకానికి పోతాడు. కుక్కతో పోల్చకూడదండి. దేవుడు కోసం బ్రతకని ఎవరైనా కుక్క కంటే హీనం, అంతేనా? ఒక మాటలో చెప్పాలంటే ఎవరికైనా కోపం వస్తుందా? దేవుడి కోసం బ్రతకపోతే కుక్క అంటే హీనం అంటున్నాడు. కోపం వస్తే మురిగేయటమే. వాళ్ళు మురుగుతుంటే అలా మురిగేయటమే అంతే. బావు 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 కుక్కలా అన్నాడు మమ్మల్ని, కుక్క కుక్క బావు బావు. నువ్వు మురిగితే ఏంటి, మురిగిపోతే ఏంటి, ఆంబోతులుగా ఆవలించుకుని పడుకుంటే ఏంటి, ఎవరికి కావాలి? నువ్వు దేవుని కుమారుడిగా బ్రతకండి. నీవు నాశనానికి వెళ్ళిపోకూడదని మాట్లాడండి, అంతేనా? ఎవడో నశించిపోకూడదనే ఇవన్నీ చెప్పించారు తప్ప మిమ్మల్ని తిడతంటే లేదంటే ఎవడనో తిడితే నాకేమొస్తుంది? సీఓటలు తప్ప. కాబట్టి మనిషి జన్మ చాలా గొప్పది. అలాంటి జన్మ నువ్వు తెలుసుకుని, ఎంత గొప్పదని తెలుసుకుని నిజంగా దేవుడి కోసం బ్రతకటం మొదలెడితే దీనికంటే గొప్ప జీవితాన్ని ఇస్తాడండి ఎవరు? పరలోకం, దేవుడు ఉండే లోకం. ఇది శాంపుల్. ఇది ఈ శాంపుల్లో పరీక్ష. ఇది ఈ చిన్న జీవితం అన్నిటికంటే గొప్పకిచ్చాను కదా, ఈడిక్కడ ఎలా బతుకుతాడు పరీక్షిద్దాం. ఇక్కడ కనుక తెలుసుకుని నా కోసం బ్రతికాడు అనుకో, అయితే ఇన్ని యుగయోగాల్లో నా దగ్గర పెట్టుకుంది అనుకున్నట్టు. మనుషులంతా ఎక్కడ ఫెయిల్ అయిపోయారు? ఈ చిన్న దాంట్లోనే. అలా దేవుడు కోసం తెలుసుకోకుండా, దేవుడి కోసం బ్రతకకుండా పుట్టినరోజు చేసుకోవటం కూడా అర్హత లేదు. ఎందుకు చేసుకోవటం? ఇంకా దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈడు అనవసరంగా పుట్టించాను, ఈడు అనవసరంగా బతుకు ఆయన అనుకుంటున్నాడు. నువ్వేమో హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పించుకుంటున్నావు. ఇది ఏముందా? ఇప్పుడు రవి చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడి కోసం బ్రతుకుతాడు. ఆదివారం చర్చికి వస్తాడు, చక్కగా దేవుడిలో ఉంటాడు. మనిషిలో ఎవరిలో అయినా లోపాలు ఉంటాయి, అంతేనా?
ఎత్తు పల్లాలు అనేవి నా జీవితంలో ఉంటాయి, చంటిబాబు గారి జీవితంలో, అందరి జీవితాలు ఉంటాయి. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇస్తే అన్నీ ఆయన చేస్తాడు, అన్నీ క్షమిస్తాడు, అన్నీ ఆయన సిద్ధపరుస్తాడు. ఎప్పుడు ఎలా ఎవరికి ఏం చేయాలో అన్నీ చేస్తాడు. కానీ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వకుండా నువ్వు పెర్ఫెక్ట్గా బ్రతికినా నీలాంటి వాడు పుట్టకుండా ఉంటేనే మంచోడు అనుకుంటాడు. ఎందుకంటే ముందు ఆయన కదా, ఆయన పుట్టించిన నువ్వు మర్చిపోతే దానికంటే పెద్ద పాపం. కాబట్టి రవి దేవుడికి విలువిస్తాడు, దేవుడి కోసం బ్రతుకుతాడు. మీరు చూస్తున్న స్క్రీను రవి కొన్నదే. దేవుడి కోసం అందరికీ చూపించి చక్క దేవుడి పాటలు వినిపించాలని. ఆ విధంగా మనమంతా కూడా దేవుడిలో బ్రతికి అప్పుడు పుట్టినరోజు చేసుకోవచ్చు. అంతే కదండి. దేవుడి కోసం బ్రతకనోడికి మీరు ఎవరైనా పుట్టినరోజు పిలిచడానికి వెళ్ళకండి. మీరు ఎందుకు? మరి మనసులో ఏమనుకోవాలి? వీడు పుట్టుకుంటుండ్రా, వీళ్ళరు బాబు కేకులు వేస్ట్. దేవుడి కోసం బ్రతికిన వాడు చేసుకోవాలి.